హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి నావిక్ జనరల్ డ్యూటీ అండ్ డొమెస్టిక్ బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియో తెలుసుకుందాం. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అండ్ మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన ఇక్కడ షార్ట్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించింది. సో ఇక్కడ మనకు అప్లికేషన్ యాక్సెప్ట్ వచ్చేసి 11th జూన్ నుండి 25 జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోండి. అండ్ ఎలిజిబుల్ వచ్చేసి మేల్ ఇండియన్ క్యాండిడేట్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ నావిక్ జనరల్ డ్యూటీ అండ్ ఇక్కడ డొమెస్టిక్ బ్రాంచ్ యాత్రికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ నావిక్ జనరల్ డ్యూటీ వచ్చేసి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే దీంట్లో అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. తర్వాత ఇక్కడ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వచ్చేసి మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో తర్వాత యాత్రికస్ వచ్చేసి మనకు 10th పాస్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటు మీకు సంబంధించిన ఇక్కడ ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్, ఎలక్ట్రానిక్ సంబంధించిన టెలికమ్యూనికేషన్ కానీ ఈ విధంగా మీరు 3-4 years ఆఫ్ ఏదైనా ఇండియన్ కౌన్సిల్ టెక్నికల్ ఇక్కడ ఎడ్యుకేషన్లో ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత 10th ఇంటర్ మీరు ఇక్కడ పాస్ అవుట్ అయ్యి తర్వాత డిప్లొమా చేసి ఉంటే ఇక్కడ మెకానికల్ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించినది మనకు ఇక్కడైతే ఏజ్ లిమిట్ ఇక్కడ 18 to 22 years అయితే ఇచ్చారు. తర్వాత మనకు జీడీ, తర్వాత యాత్రిక్, తర్వాత డీబీకి సంబంధించిన ఇక్కడ 2004 నుండి 2008 మధ్యలో అయితే ఎవరైతే ఉన్నారో అలా అప్లై చేసుకోవచ్చు. తర్వాత అప్పర్ ఏజ్ ఇక్కడ రిలాక్సేషన్ 5 years, SC/ST 3 years ఓబీసీ వాళ్ళకైతే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు బ్యాచ్ సంబంధించిన ఇక్కడ పోస్ట్ వైజ్ అనేది ఇక్కడ టోటల్ వేకెన్సీ అనేది ఇచ్చారనమాట. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో అండ్ ఇక్కడ మనకు సంబంధించిన అనేది ఇక్కడైతే పూర్తి డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మీరు జాగ్రత్త చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడైతే మనం అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. సో మనకు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడైతే మీకు సంబంధించిన ఎస్ఎస్సి ఇక్కడ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడైతే మీరు ఇచ్చేయాలన్నమాట. మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో అయితే ఇవ్వాలి. సో మీ యొక్క నేమ్ అనేది జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేసేయండి క్యాపిటల్ లెటర్లో. సో ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్ వచ్చేసండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే మెన్షన్ అయితే చేసేసండి. సో తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసేసండి జాగ్రత్తగా. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ జనరల్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు మెయిల్ నుండి ఓటీపీ వస్తుంది. అండ్ ఇక్కడ ఎస్ఎంఎస్ నుండి మొబైల్ నుండి ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మీరు కోస్ట్ గార్డ్ సంబంధించిన రిక్రూట్మెంట్ దీని ద్వారా అయితే తెలుసుకున్నారో న్యూస్ పేపర్, ఎంప్లాయ్మెంట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది దీంట్లో ఇక్కడ ఫ్రెండ్స్, రిలేటివ్ సంబంధించిన ఎవరిచేత అయితే మీరు తెలుసుకున్నారో ఆ సంబంధించిన అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసండి. దానికి సంబంధించిన అయితే నేమ్, న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళ యొక్క సంబంధించిన ఇక్కడ దీంట్లో మెన్షన్ అనేది చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా రిజిస్ట్రేషన్లో అయితే చూసుకోండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు ఇవ్వరనమాట. సో జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడైతే మనకు మన యొక్క అకౌంట్ అయితే సైన్ అప్ అయితే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి అనేది అండ్ మొబైల్ మన యొక్క ఎస్ఎంఎస్ అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఓకే మీ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడ మనకు జనరేట్ అయితే వస్తుందన్నమాట. పాస్వర్డ్ వచ్చేసి మనకు ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్కి అయితే వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మనకు ఆల్రెడీ వాళ్ళు ఈమెయిల్ అయితే పంపడం జరుగుతుంది. ఆ యొక్క ఈమెయిల్లో ఏ విధంగా పాస్వర్డ్ ఉందో ఆ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఈ విధంగా పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే చేసుకోవాలి. మనకు లెంత్ అనేది 18 to 16 క్యారెక్టర్ అయితే ఉండాలి. మనకు లిస్ట్ 1 అప్పర్ కేస్, లోవర్ కేసెస్, నెంబరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. మనకు ఇక్కడ ఎడదర్ కానీ, డాలర్ సింబల్ కానీ ఇక్కడైతే మనకు పర్సెంటేజ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఈ విధంగా ఉన్నాయి కదా. సో మీకైతే నేను శాంపుల్గా అయితే చూపెడతాను. సో మీ యొక్క నేమ్లో ఫస్ట్ అక్షరం ఏదై ఉంటుందో సో అదైతే మీరు జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క సంబంధించిన నెంబరిక్ హ్యాష్ ట్యాగ్ కానీ, తర్వాత డాలర్ సింబల్ కానీ, తర్వాత మీకు సంబంధించినది నెంబర్ ఇచ్చేసేయండి ఈ విధంగా. లేదా మీరు మీ యొక్క క్యాపిటల్ లెటర్లో ఒకటి ఇచ్చేసేయండి, తర్వాత నెంబర్కి, తర్వాత హ్యాష్ ట్యాగ్ కానీ మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. సో స్మాల్ లెటర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా యాజ్ టీజ్గా ఇచ్చేసి క్యాప్చర్ చేసేసి కంటిన్యూ అయితే క్లిక్ చేసేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. ఇక్కడ డాష్‌బోర్డ్ అన్నమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్, తర్వాత కమ్యూనికేషన్, అడిషనల్ ఫోటో, సిగ్నేచర్, సిటీ, స్టేజ్ 1, ప్రివ్యూ, మేక్ పేమెంట్, అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనం దీన్ని అయితే నేను క్లోజ్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకున్న తర్వాత ఇక్కడైతే రీడ్ ఆల్ ఇన్స్ట్రక్షన్ చదివి ఇక్కడైతే సబ్మిట్ అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుండి అయితే మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ వచ్చేస్తుంది. తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత ఈమెయిల్ ఐడి సెకండ్ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం అయితే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ అప్లికేషన్ ఆల్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్, ఐడి కార్డ్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్టీ సర్టిఫికేట్స్ మీకు సంబంధించిన అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది మనకు మనకు కంపల్సరీ అయితే ఇక్కడైతే నోట్ అయితే ఇచ్చారు, చదువుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చి మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఇచ్చేసేసండి. తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్, సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసండి. కన్ఫర్మ్ ఆధార్ కార్డు మీద క్లిక్ చేసేసి అథెంటికేషన్ అయితే మీరు డైరెక్ట్గా అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీకు ఆధార్ కార్డు లేకపోతే నో అయితే చేసేసండి. చేస్తే మీకు వేరే ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్వర్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డు ఉంటే మీకు సంబంధించినది దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చేసండి. కన్ఫర్మ్ నెంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసండి. ఆ తర్వాత మనకు సేమ్ మీ యొక్క అప్లికేషన్లో నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉన్నదో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ యొక్క ఐడి కార్డులో అయితే సేమ్ అయితే మ్యాచ్ అయితే ఉండాలి. ఒకవేళ వేరే ఉంటే మీకు రిజెక్ట్ అయితే చేస్తారనమాట, ఎనీ స్టేజ్లో అయినా కావచ్చు. సో మీరు జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మీ యొక్క నేమ్, ఇక్కడ మీ యొక్క ఐడి కార్డులో నేమ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ అయితే చేసేసండి. తర్వాత మీకు సంబంధించిన పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్, సో బాడీ పైన డాట్స్ ఉంటాయి కదా, అసలు అవి ఇచ్చేసండి. తర్వాత సెకండ్ అనేది ఇచ్చేసండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ మెన్షన్ అనేది చేసేసండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన కేటగిరీ, సో ఇక్కడ జనరల్, ఓబీసీఐ, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ఆర్, ఎస్సీఐ, ఎస్టీ అనేది ఇచ్చేసండి. ఒకవేళ సపోజ్ మీరు జనరల్ క్యాండిడేట్ ఉంటే మీకు ఏమైనా ఆప్షన్స్ అయితే రాదు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉంటే మీకు సంబంధించిన ఇక్కడైతే మనకు సంబంధించిన క్యాస్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీకు సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ యొక్క సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేయబడిందో డే, మంత్, ఇయర్ ఇచ్చేసండి. తర్వాత కేటగిరీ, సర్టిఫికేట్, వ్యాలిడేట్, సో మీ యొక్క సర్టిఫికేట్ పైన వ్యాలిడేట్ ఉంటే ఇక్కడైతే వ్యాలిడేట్ మెన్షన్ ఉంటే మీకు సంబంధించిన వ్యాలిడేట్ డేట్ ఇచ్చేసండి, ఇండు డేట్ అనేది. ఒకవేళ ఇక్కడ ఆల్వేస్ వ్యాలిడ్, నో వ్యాలిడిటీ మెన్షన్ సర్టిఫికేట్ పైన మెన్షన్ లేకపోతే నో చేసేసండి. సో ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే మనం ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ మీరు జనరల్ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే మీకు ఈ సర్టిఫికేట్ అయితే అడగదు అనమాట. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్స్ లో ఉన్నట్టు ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఇచ్చేసండి, సర్టిఫికేటా లేదా బర్త్ సర్టిఫికేట్లా 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కానీ ఇక్కడైతే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేసిన తర్వాత మనకు వచ్చేస్తుంది ఆప్షన్ అనేది. తర్వాత ఇక్కడ ఎంప్లాయీ టైప్, సో మీరు గౌడ్ కానీ, ప్రైవేట్ కానీ, ఐసీ మీకు సంబంధించిన ఐసీ పర్సనల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అన్ఎంప్లాయ్ మీద క్లిక్ చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్, ఇక్కడ చెప్పాను కదా మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడైతే అప్లోడ్ చేసేసండి జాగ్రత్తగా. సో ఇక్కడ మనకు 10th క్లాస్ సంబంధించిన అంటే ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఉండాలి, అదైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉన్నది, దీని మీద క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు పోస్ట్ ఎలిజిబుల్ అనేది ఇక్కడైతే మనకు చూపెడతా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ నావిక్ డీబీ పైన అప్లై చేయాలనుకుంటే మీరు ఓన్లీ 10th క్లాస్ పైన, ఇక్కడ 10th క్లాస్ పైన అప్లై చేయాలనుకుంటే ఇది అప్లై చేసుకోండి. అదేవిధంగా మీరు ఇక్కడ నావిక్ జనరల్ డ్యూటీ పైన అయితే అప్లై చేయాలనుకుంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఇంటర్మీడియట్లో మనకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో మీరు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ మీకు ఉంటే ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పాస్ అవుట్ ఉంటే దీనికి అయితే అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ యాత్రిక్ వచ్చేసి మనకు ఇక్కడైతే 10th క్లాస్ మీకు సంబంధించిన డిప్లొమా మీరు చేసి ఉంటే ఇక్కడైతే మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోండి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, బట్ ఇక్కడ పోస్ట్ అయితే వేరే అయితే చేంజ్ అయితే చేసుకోవాలి. అండ్ క్వాలిఫికేషన్ దగ్గర వేరే మనం క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో మీకైతే నేను ఇక్కడైతే మీకు సంబంధించినది ఇక్కడ నావిక్ 10th క్లాస్ పైన ఏ విధంగా అప్లై చేయాలో ఇదైతే మీకు చెప్తాను. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, కావాలంటే మీకు ఇక్కడైతే డైరెక్ట్గా నేవిక్ పైన అయితే మీరు ఇక్కడ మనకు సపరేట్ సబ్జెక్ట్ అయితే అడుగుతుంది. సో ఇదైతే ఇక్కడ అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీరు 10th క్లాస్ పైన అయితే అప్లై చేయాలనుకుంటే 10th క్లాస్, లేదా మీరు ఇంటర్ పైన అయితే అప్లై చేయాలనుకుంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సంబంధించిన ఉంటే దీంట్లో మెన్షన్ చేసేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేసి మనకు పోస్ట్ సేవ్ అనేది అయిపోతుంది. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ 10th అండ్ ఇంటర్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో నేను ఏంటంటే పోస్ట్ అనేది నేను మనకు
10+2 మ్యాథమెటిక్స్ నేను జనరల్ డ్యూటీ అప్లై చేసినా కాబట్టి నాకు 10+2 అనేది ఇక్కడ 10th అండ్ ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ 10th పైన అప్లై చేసిన వాళ్ళకు ఓన్లీ 10th సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. సో మీరు డైరెక్ట్గా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ని ఫిల్ చేసేసి ఇక్కడ సేవ్ అయితే చేసేసి నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకువెళ్ళచ్చు. సో అదేవిధంగా ఆ తర్వాత వేరే స్టెప్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ డిప్లొమా చేసిన వాళ్ళు డిప్లొమా సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది మీరు నెక్స్ట్ సేవ్ చేసేసి వేరే స్టెప్ అనేది వెళ్ళిపోండి. సో ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన ఇక్కడ ఏ విధంగా అయితే డిడ్ యూ పాస్ 10th క్లాస్ అంటే ఎస్ అయితే చేయండి. తర్వాత బోర్డు మీకు సంబంధించిన ఏ బోర్డు నుండి అయితే మీరు పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క బోర్డు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేసండి. మీకు సంబంధించిన బోర్డు ఉంటుంది. ఆ తర్వాత మీకు సంబంధించిన 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, రూల్ నెంబర్ అయితే కాదు. తర్వాత పర్సెంటేజ్ ఉంటే ఇక్కడ పర్సెంటేజ్ మీద క్లిక్ చేసేసి మనకు సంబంధించిన పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే మనం యాడ్ అయితే చేసుకోవాలి. సో తర్వాత మీరు సిజిపిఏ ఉంటే సిజిపిఏ మీద క్లిక్ చేసేసండి. తర్వాత ఇక్కడ గ్రేడ్ ఉంటే గ్రేడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇయర్ పాసింగ్, మీరు ఎప్పుడైతే 10th క్లాస్ పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అనేది ఇచ్చేసండి. తర్వాత డ్యూ అడిషనల్ మార్క్ షీట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. 10th క్లాస్ సంబంధించిన అడిషనల్ మార్క్ షీట్ ఏదైనా ఉంటే లేకపోతే నో అయితే చేసేసండి. తర్వాత హౌ మెనీ ఇక్కడ సబ్జెక్ట్ వేరే 10th క్లాస్. సో మీకు 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అన్ని సంబంధించిన ఇక్కడ సబ్జెక్ట్ అనేది చేసేయండి, నేమ్స్ అనేది. ఆ తర్వాత ఇక్కడ మనకు మార్క్స్ ఇక్కడ సబ్జెక్ట్ వేస్ అనేది మార్క్స్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి సబ్జెక్ట్ ఇదే ఇక్కడ అయితే మీరు జాగ్రత్తగా అయితే మెన్షన్ అనేది చేసేసేయండి. సో మీకు 10th ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా వచ్చేస్తుంది ఆప్షన్ అనేది. సో ఇక్కడ సబ్జెక్ట్ నేమ్, సో తెలుగు, ఇక్కడ మీరు తెలుగు ఉంటే తెలుగు అనేది చేసేయండి. తెలుగు అనేది ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత అప్టెన్ మార్క్స్ మీకు 10th అప్టెన్ మార్క్స్ ఇచ్చిన అనేది దీంట్లో మెయింటైన్ చేసేసండి పర్సెంటేజ్లో. సో మీకు పర్సెంటేజ్లో లేదా మీరు సిజిపిఏ ఉంటే సిజిపిఏ అనేది చేసేయచ్చు. సో మీ సిజిపిఏ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ అప్టెన్ సిజిపిఏ అనేది మీరు మెన్షన్ చేసేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మ్యాక్సిమం సిజిపిఏ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వేరే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటే మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేసేయండి. మీకు సిజిపిఏ అనేది ఎన్ని వచ్చినాయో అన్ని సిజిపిఏ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. అండ్ అవుట్ ఆఫ్ సిజిపిఏ అనేది చేసేయండి. అదేవిధంగా మీకు గ్రేడ్ ఉంటే ఇక్కడ మీరు గ్రేడ్ ద్వారా అయితే మెన్షన్ చేసేసి డైరెక్ట్గా అనేది. తర్వాత పర్సెంటేజ్ ఉంటే మీకు సంబంధించిన సబ్జెక్ట్ నేమ్, తర్వాత అప్టెన్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసి యాడ్ మీద క్లిక్ చేస్తూ ఉంటే మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉన్నాయో 6 సబ్జెక్టు కదా 6 సబ్జెక్ట్ అనేది మీరు ఫిల్అప్ అయితే చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో నెక్స్ట్ మనకు 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇంటర్ అనే ఆప్షన్ ఉంది కదా, 12th క్వాలిఫికేషన్ అయితే ట్యాప్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత డిడ్ యూ పాస్ 12th ఎస్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క సంబంధించిన ఇంటర్మీడియట్ బోర్డ్ నేమ్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత మార్కింగ్ సిస్టమ్ పర్సెంటేజ్ సిజిపి ఉంటే మీకు సంబంధించిన పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత మీరు 12th ఇంటర్మీడియట్లో ఏమైనా అడిషనల్ మార్క్స్ ఉంటే వేసండి, నో అయితే చేసేసండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ సబ్జెక్ట్ అయితే వస్తాయి. సో మనకు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్లో మీకు అప్టెన్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్ని ఇచ్చేసేయండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేసండి. తర్వాత ఇక్కడ మ్యాథమెటిక్స్లో మీకు అప్టెన్ మార్క్స్ అనేది దీంట్లో ఎన్ని ఇచ్చినాయో సబ్జెక్ట్ వేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసండి. తర్వాత యాడ్ సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు వేరే సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది సేమ్ యాస్టిస్ అయితే ఇచ్చేసండి. ఒకవేళ సిజిపి ఉంటే సిజిపిఏ, గ్రేడ్ ఉంటే గ్రేడ్ అయితే మీరు ఇక్కడైతే మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. సేవ్ ఇక్కడైతే మీరు అన్ని సబ్జెక్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత సేవ్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే సక్సెస్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే అడ్రస్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క ల్యాండ్ మార్క్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో మీ యొక్క ల్యాండ్ మార్క్ ఏది ఉంటుందో ఆ యొక్క ల్యాండ్ మార్క్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మనకు స్టేట్, సో మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్, తర్వాత ఇక్కడ మనకు డిస్టిక్ అయితే వచ్చేస్తుంది. సో మీకు సంబంధించిన డిస్టిక్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ సబ్ డిస్టిక్ అనేది మీకు సంబంధించిన ఏది ఉంటుందో సబ్జెక్ట్ డిస్టిక్ అనేది ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క సంబంధించిన పిన్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఇచ్చేసండి, ఎక్కడ ఉంటుందో మీ యొక్క పోస్ట్ ఆఫీస్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండెన్స్ సేమ్ ఉంటే సేమ్ మీద క్లిక్ చేసేయండి. వేరే అడ్రస్ ఉంటే మీరు వేరే అడ్రస్ అనేది ఫిల్ చేసేసండి. తర్వాత ఇక్కడ డొమిసైల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. డొమిసైల్ వచ్చేసి మీరు అయితే ఎక్కడైతే నివసిస్తున్నారో దానినే మనం డొమిసైల్ అంటారు అనమాట. సో మీ యొక్క డొమిసైల్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు సో జాగ్రత్తగా మనకు సౌత్ జోన్ వస్తుంది కాబట్టి అట్లా అక్కడ షో అయితే అవ్వబడుతుంది. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డొమిసైల్ సర్టిఫికేట్ నెంబర్ అయితే కంపల్సరీ అయితే కావాలి. సో మనకు మీ సేవకు వెళ్ళి మనం డొమిసైల్ సర్టిఫికేట్ పైన అప్లై చేస్తే మనకు 1 వీక్లో అయితే వస్తుంది అనమాట. ఆ యొక్క డొమిసైల్ మీ దగ్గర లేకపోతే మీరు అప్లై అయితే చేసుకోండి. వచ్చేసిన తర్వాత దానిపైన మనకు రైట్ సైడ్ పైన అయితే ఒక నెంబర్ అయితే ఉంటుంది, సర్టిఫికేట్ నెంబరు.
ఆ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో చేసిన తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ డొమిసిలియన్ సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇష్యూ చేయబడిందో ఆ యొక్క డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఆ యొక్క డొమిసిలియన్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. జేపీజే ఫార్మేట్ లేదా మీకు సంబంధించిన ఏ ఫార్మేట్లో ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే అడిషనల్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే ఫిల్అప్ అయితే చేయండి. సో ఇక్కడ డిశ్చార్జ్ కానీ ఇక్కడ ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్ నుండి మీరు డిశ్చార్జ్ అయినట్టు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసేయండి, లేకపోతే ఇక్కడ నో అయితే చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ క్రిమినల్ ఇక్కడ క్రిమినల్ కోర్టు మీ పైన ఎటువంటి కేసెస్ ఉన్నాయి ఇక్కడైతే ఎస్ అండి, లేదా నో అయితే చేసేసేయండి. సో ఒకవేళ ఎస్ చేస్తే మీకు అప్లికేషన్ రిజెక్ట్ కానీ మీకు డిబార్ చేయడం అయితే వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఆర్మీ ఇక్కడ లీగల్ సంబంధించిన ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ అయింది, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడ అయితే వారంటీస్ సంబంధించినది ఇక్కడైతే కోర్ట్ లా సంబంధించినది నో అయితే చేసేసేయండి. తర్వాత అరెస్ట్ కానీ ఏదైనా సంబంధించిన ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత అప్లికేషన్ కన్వర్ట్ కోర్ట్ అని సంబంధించినది ఇక్కడైతే ఇక్కడ మనకు సంబంధించిన కన్వర్ట్ కోర్ట్ అయినా అంటున్నారు, నో చేసేసేయండి. తర్వాత కోర్ట్ అడిషనల్ ఇక్కడ ఇదైతే నో అయితే చేసేసండి, అంటే మీకు సంబంధించిన అప్లైడ్ సంబంధించింది. సో ఆ తర్వాత డిపార్ట్ బై ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటే ఇక్కడైతే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ నుండి ఇక్కడైతే నో చేసేసండి. ఇవైతే మీకు సంబంధించినది అన్ని కేసెస్ సంబంధించింది అనమాట. సో ఇవైతే నో అయితే చేయాలి, జాగ్రత్త చదివి ఇక్కడైతే నో ఇక్కడ మీరు ఎస్ఆర్ నో అయితే పెట్టండి జాగ్రత్తగా. సో ఈ విధంగా చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు అడిషనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఇక్కడ జాగ్రత్తగా అనేది అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు, మీకైతే నేను ఫోటో ఏ విధంగా ఉండాలో ఇక్కడైతే మీకు చూపెడతాను జాగ్రత్తగా. సో ఇక్కడ మనకు నాట్ యాక్సెప్టబుల్ ఫోటో, సో ఈ విధంగా ఉంటే మనకు ఫోటో అనేది యాక్సెప్ట్ అయితే కాదు అప్లికేషన్. సో ఇక్కడ మనకు ఏ విధంగా అయితే వాడు ఇక్కడైతే మనకు స్లాట్ పట్టుకొని నేమ్ దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసండి, డేట్ ఆఫ్ ఫోటో డిఓపి అని రాసినా పర్వాలేదు, డే మంత్ ఇయర్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో మనకు డే మంత్ ఇయర్ అంటే మీరు ఫోటో అయితే ఎప్పుడైతే తీయించుకున్నారో డేట్ ఆఫ్ ఫోటో డే మంత్ ఇయర్ అయితే ఇవ్వాలి. కింద మీ యొక్క ఫుల్ నేమ్ పైన ఇచ్చేసి డేట్ ఆఫ్ ఫోటో అనేది రాసి లేదా డిఓపి రాసేసి ఇక్కడ డే మంత్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. అట్లా ఇస్తేనే మనకు యాక్సెప్ట్ అయితే అవుతుంది అప్లికేషన్ అనమాట. ఈ విధంగా స్లాట్ పట్టుకొని ఇక్కడ మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి, వెనకాల బ్లర్ అయితే ఉండదు ఫోటో. ఈ విధంగా ఉంటే రిజెక్ట్ అయితే అవుతుంది. మీ యొక్క ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ ఫోటో ఎప్పుడు తీసుకున్నారో ఇక్కడ డే మంత్ ఇయర్ ఇచ్చేసండి. ఈ విధంగా అయితే ఉంటే మనకు అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయితే అవుతుంది. ఈ విధంగా జాగ్రత్తగా గమనించండి. తర్వాత మనకు ఫోటో ఇక్కడ రీనేమ్ వచ్చేసి పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అయితే ఉంటేనే అది తీసుకుంటుంది అనమాట. సైజ్ అంటే మనకు ఫైల్ నేమ్ ఉంటుంది కదా, అదైతే పాస్పోర్ట్ సైజ్ ఇక్కడ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఉంటేనే ఇక్కడ మీరు దీన్ని కాపీ చేసుకొని దాంట్లో పేస్ట్ అయితే చేసేసి సేవ్ అయితే చేసుకోండి నేమ్ అనేది, ఫైల్ నేమ్. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మనకు జాగ్రత్తగా అనేది మనకు మీ యొక్క సింపుల్ స్టైల్లో అయితే ఉండాలి. సో వైట్ పేపర్ మీద అయితే బ్లూ బ్లాక్ పెన్తో అయితే రాసేసి మీరు అప్లోడ్ చేసేసండి జాగ్రత్తగా. సో ఈ విధంగా మనకు సింపుల్గా అయితే ఇచ్చారు. ఈ విధంగా చూసే మీద క్లిక్ చేసేసి అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అయితే మనం దిగాలన్నమాట. ఇక్కడ లైవ్ క్యాప్చర్ స్టార్ట్ కెమెరా మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే కెమెరా అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మనకు కెమెరా అయితే ఇక్కడైతే ఆలో అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మనకు కెమెరా అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు కెమెరా ముందు అయితే జాగ్రత్తగా అయితే ప్రివ్యూ అయితే చూసుకొని ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఫోటో అయితే డైరెక్ట్ లైవ్ క్యాప్చర్ అనేది దిగండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు ఇక్కడైతే స్టేజ్ 1 సెలక్షన్ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ ఫస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి దగ్గర ఉన్నది. తర్వాత ఎగ్జామినేషన్ స్టేట్ 2 అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసి తర్వాత స్టేట్ 2 అనేది ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్ 3 మీరు ఈ వేరే స్టేట్కు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, వేరే స్టేట్కి అయితే అప్లై చేసుకోండి. 4th ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత 4th సిటీ అనేది దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత 5th సిటీ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ 5th సిటీ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సేవ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేజ్ 1 ఎగ్జామినేషన్ సంబంధించిన అయిపోతాయి. తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో మీరు ఇప్పుడైతే చూసుకొని ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఎడిట్ అయితే అయిపోతుంది. మనకు ప్రతి డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో ఇక ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు ప్రతిదీ అనేది. ఇప్పుడైతే తర్వాత ఎడిట్ చేసుకోలేరు అనమాట. సో మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని క్లారిటీగా మీకు కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడ సిటీ నేమ్ జాగ్రత్తగా మెన్షన్ చేసేసేయండి. చేసిన తర్వాత
ఇక్కడ మనకు అగ్రి అనేది చేసేసండి. తర్వాత ఇక్కడైతే మనకు మనకు సంబంధించిన అనేది దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేసి అనమాట. అగ్రి అయితే చేసేసండి. ఏమైనా సంబంధించినది ఇక్కడైతే మీరు దీంట్లో టిక్ అనేది చేసేయాలి. సో ఇవన్నీ అయితే అగ్రి అయితే చేసేసండి మీరు. సో ఇవన్నీ అయితే మీరు కన్ఫర్మ్ అయితే చేసేయాలన్నమాట. సో మనకు సంబంధించిన టైమ్ అండ్ కండిషన్ అయితే ఇవైతే అన్నీ యాక్సెప్ట్ అయితే మీరు చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ అయితే తీసుకోవచ్చు. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే మీరు అంటే మీరు అప్పుడు కాకుండా ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. సేమ్ అప్లికేషన్ అనేది మనకు ప్రింట్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే మీరు తీసుకోండి. సేమ్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే ఉంటుంది. సో మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చెకింగ్ అనేది ఇక్కడ హ్యావ్ యూ సీన్ ద ప్రింట్ ప్రివ్యూ బిఫోర్ సబ్మిటింగ్. సో మీరు ఇక్కడ సబ్మిట్ చేసే ముందు మీకు ప్రివ్యూ అప్లికేషన్ కావాలంటున్నారు. ఎస్ అండి చేసేసండి. సో హ్యావ్ మెండటరీ ఇక్కడ అప్లికేషన్ ప్రివ్యూ బిఫోర్ అనేది మీరు చెక్ చేసుకున్నారు లేదా అనేది ఎస్ అంటే మీరు ప్రివ్యూ ఇప్పుడు చూసుకున్నారు కదా. సో ప్రింట్ ప్రివ్యూ అని లేదా పైన అన్ని చూసుకున్నారు కదా, ఎస్ అయితే చేయండి. తర్వాత ఎడిట్ అప్లికేషన్ ఇక్కడ మీరు డూ యూ వాంట్ ఎడిట్ అప్లికేషన్ అప్లోడ్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ యువర్ అప్లికేషన్ ఇన్కరెక్ట్ ద డాక్యుమెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్లీ అప్లోడ్. సో మీరు అన్ని కరెక్ట్గా అనేది చేసి ఉంటే ఇక్కడైతే మీరు ఎస్ అయితే చేయాలి. సో ఇక్కడ మీరు ఇన్కరెక్ట్గా చేసి ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. ఒకవేళ అన్ని కరెక్ట్గా చేసి ఉంటే ఇక్కడ నో చేసేసేయండి. సో ఈ విధంగా తర్వాత ఇక్కడైతే డూ యూ అంటిలైజ్ ఎడిట్ ఆప్షన్ ఆఫ్టర్ సీయింగ్ ద ప్రింట్ ప్రివ్యూ ఇక్కడ ప్రివ్యూ ఫైనల్ సబ్మిషన్. సో ప్రింట్ ప్రివ్యూ ముందు మీకు ఎడిట్ ఆప్షన్ అనేది మీకు అంటున్నారు. ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే ఇక్కడ నో అయితే చేసేసేయండి. తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అప్లికేషన్ ఫైనలీ చెక్ యూ ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ అనేది తీసుకువెళ్తున్నారు. ఇక్కడైతే ఎస్ అయితే చేసేసేయండి, సేవ్ అయితే చేసేసేయండి. చేసిన తర్వాత మనకు కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇవైతే కరెక్ట్గా అనిపిస్తాయి మీకు. ఇక్కడైతే అగ్రి అయితే చేసేసండి ఇవన్నీ అయితే. సో ఇక్కడ అన్ని అగ్రి అయితే చేసేసిన తర్వాత ఇక్కడ వన్స్ డీటెయిల్స్ కన్ఫర్మ్ అప్లికేషన్ విల్ బి నాట్ ఇక్కడ ఎడిటబుల్. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి అయితే మనం కన్ఫర్మ్ చేసుకుంటే తర్వాత ఎడిట్ అయితే కాదు. ఒకవేళ అన్ని కరెక్ట్గా అనిపిస్తే కన్ఫర్మ్ చేసేయండి. ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇస్తారు. బట్ ఇప్పుడైతే మీరు ఒకేసారి అయితే కరెక్ట్గా అనేది మీరు సబ్మిట్ చేసే అన్ని కరెక్ట్గా చూసుకుంటే కన్ఫర్మ్ డీటెయిల్స్ మీద అయితే మనకు ఇక్కడైతే క్లిక్ ఆప్షన్ కన్ఫర్మ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో అయితే కన్ఫర్మ్ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ కూడా మనకు డిక్లరేషన్ అనేది అగ్రి చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ అయితే మనకు యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అంటే సబ్మిట్ అయిపోయినట్టే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది. సో నెక్స్ట్ మనం పేమెంట్కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ మనకు ఇక్కడ ప్రీవియస్ సబ్మిటెడ్ మేక్ పేమెంట్ బిఫోర్ పేమెంట్ ఇక్కడైతే మనకు 25 జూన్ వరకు అయితే చేసేయాలి. సో ఇక్కడైతే మనకు ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. ఇక్కడ పే సంబంధించినది లెవెల్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు సంబంధించి పెట్టిపోయినా ఇక్కడ పే గెట్ 1 2 అనేది సెలెక్ట్ చేసుకుంటే పే ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే మనకు ప్రాసెసింగ్ అయితే అవుతుంది పేమెంట్ అనేది. సో మీరు ఇక్కడ నుండి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, బ్యాంకింగ్ ద్వారా అయితే మీకు సంబంధించిన అనేది చేసుకోవచ్చు. కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఇయర్, సివి నెంబర్, కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. అదేవిధంగా మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లై చేసుకుంటే మీకు సంబంధించిన బ్యాంక్ ద్వారా అయితే మీరు ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు జాగ్రత్తగా అనేది మీరు అప్లై చేసుకోండి. డైరెక్ట్గా అనేది మనకు నెక్స్ట్ అనేది పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసేస్తే మనకు అప్లికేషన్ స్టేటస్ వచ్చేస్తుంది. అండ్ మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన ఇక్కడ నావిక్ ఇక్కడ జనరల్ డ్యూటీ అండ్ డొమెస్టిక్ బ్రాంచ్ యాత్రికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.